బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బైపోల్లోనూ ఇలానే ప్రచారం చేసినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తెలిపారు. గ్రామాల్లో కాంగ్రెస్కి అభ్యర్థులు సైతం దొరకడం లేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆక్షేపించారు. ఎక్కడ వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా ప్రజాపాలన బాగుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా పూర్తిగా చేస్తున్నారు, కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపుకుందామని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే చర్చ జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్ తర్వాత ఆదిలాబాదు నేను స్వయంగా అక్కడ చూసినాను. ప్రజల స్పందన అందరూ కూడా మేము చేయి గుర్తుకేసి గెలిపిస్తాం సార్, మేము ఊహించలేదు, మేము 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో అని అనుకున్నాము, కానీ రాలేదు. ఇప్పుడు మాకు 3500 ఇల్లు ఒక్క నియోజకవర్గం అంటే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇల్లు కట్టుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. నేను ఎక్కడ వెళ్ళినా కానీ అందరు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు, సార్ మాకు ఇంకా కొన్ని ఇల్లు ఇవ్వండి, మేము ఇన్ని రోజులు మా సొంత ఇంటి కళ ఏదైతే ఉన్నదో అది నెరవేర్చాలని చెప్పి చాలా చోట్ల కూడా ఎక్కువ ఇల్లులు అడగడం జరుగుతుంది. ఇదే ఒక నిదర్శనం అన్నమాట. కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకము, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో, ఎందుకంటే ప్రత్యేకంగా సిద్దిపేట డిస్ట్రిక్ట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు, ఇక్కడ ఎక్కువ పనిచేసే అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను, సిద్దిపేటలో మా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు.